Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. కల్తీ మందులు ఎందుకు ఇంతలా పెరిగిపోతూ ఉన్నాయి? మేము అది కల్తీ మందు కాదని మాకు ఎలా తెలుస్తుందండి? కొనుక్కునేటప్పుడే మేము ఏం చూసి కొనుక్కోవాలి? అసలు కొన్ని రకాల మందులకి కల్తీ ఉన్నాయా లేదా అంటే స్పూరియస్ డూప్లికేట్ మందులు అవునా కాదా చెప్పడం. హైదరాబాద్లోనే ఒరిజినల్ పేరు మీద డూప్లికేట్ మ్యానుఫ్యాక్చర్ చేసి అందులో మందు లేకుండా పెట్టి అమ్మేస్తున్నారు. అది కంపెనీ వాళ్ళకి తెలియదు, ఇటు పేషెంట్కి తెలియదు. సో మందులు వేసుకున్నది పని చేయట్లేదు, 2 వేసుకున్నారు 3 వేసుకున్నారు ఒకే రోజు. అంటే దీంట్లో డ్రగ్ ఉంటుందా, ఓన్లీ చాక్పీస్ పౌడర్ ఉంటుందా? డూప్లికేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎన్ని రకాలుగా చేస్తారు. స్టాండర్డ్స్ ఇండియాలో లేవు కాబట్టి ఎస్టాబ్లిష్డ్ కంపెనీయా నాన్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీయా అందులో మాలిక్యూల్ ఉంటుందా లేదా ఇవేమీ చూడరు. ప్రొక్యూర్ చేసేవాడు ఏం చూస్తాడంటే నాకు ఎంత ఫ్రీగా వస్తున్నాయి, పేషెంట్ ఉంటాడా పోతాడో వాళ్ళకి సంబంధం లేదు. బిజినెస్ ప్రాఫిట్ వస్తుంది చూస్తాడు, కానీ మెడిసిన్ యొక్క క్వాలిటీ స్టాండర్డ్స్ ఒరిజినాలిటీ వాళ్ళు చూడరు. సో వాళ్ళు ఏముంది, ఆ క్వాలిటీ కంట్రోల్ చేయక్కర్లేదు, ఇది లేదు, పర్మిషన్ వచ్చింది చేసి మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి. పేషెంట్కి తెలియదు, ఈవెన్ డాక్టర్కి తెలియదు, అందులో వాళ్ళ అంత తక్కువ మంది ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళకి ఇవి యాక్సెసిబిలిటీ ఉండకుండా చూడడం అనేది చాలా అవసరం. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో అనారోగ్య సమస్యలకు వాడే మందులే మనకు అనారోగ్యాలను తెచ్చిపెడుతూ ఉన్నాయి. సో జబ్బు తగ్గట్లేదు కానీ ఇతర జబ్బులు వస్తూ ఉన్నాయి, ఎందుకంటే కల్తీ మందులు హల్చల్ చేస్తున్నాయి. సో ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే దాంట్లో ఆ ట్యాబ్లెట్ ఉండాల్సిన మందు బదులుగా చాక్ పౌడర్ అనేది ఉంటుంది. సో అసలు ఏంటి కల్తీ మందులు ఎందుకు ఇంతలా పెరిగిపోతూ ఉన్నాయి, ఆ మందు కల్తీ అని మనం ఎలా తెలుసుకోవాలి? సో వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, మీలాంటి డాక్టర్స్ మందులు రాస్తారు, రాసినప్పుడు మేము మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుంటే ఆ మందులు పనిచేయట్లేదని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అడుగుతాము, అంటే కల్తీ మందులు అవుతాయి. మేము అది కల్తీ మందు కాదని మాకు ఎలా తెలుస్తుందండి? కొనుక్కునేటప్పుడే మేము ఏం చూసి కొనుక్కోవాలి అసలు? అంటే కొన్ని రకాల మందులకి కల్తీ ఉన్నాయా లేదా అంటే స్పూరియస్ డూప్లికేట్ మందులు అవునా కాదా చెప్పడం కష్టం. ఇన్ దిస్ రిగార్డ్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రొడ్యూసర్స్ అంటే కంపెనీలు వాళ్ళు కానీ దాని యొక్క ఒరిజినాలిటీ తెలుసుకోవడం కోసం వాటిని క్యూఆర్ కోడ్స్ అని పెడుతున్నారు. దాని మీద స్కాన్ కోడ్ ఉంటుంది, లేదా బ్యాచ్ నెంబర్ మనం టైప్ చేస్తే సైట్లో అది వెదర్ ఇట్ ఈస్ ఒరిజినలా కాదా మనకి కన్ఫర్మ్ ఇస్తుంది. బట్ దే కెన్ మేనేజ్ ఓన్లీ హై ఎండ్ మెడిసిన్స్, అంటే ఇప్పుడు కాస్ట్లీ ఉన్న వాటికి మాత్రం మేనేజ్, చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు మేనేజ్ చేయడం కష్టం. అయితే ఈ మధ్య కాలంలో మనం చాలా న్యూస్లు చూస్తున్నాం. నియర్లీ హైదరాబాద్లోనే 2-3 ఫార్మసీ రైడింగ్స్లో ఈ డూప్లికేట్ మెడిసిన్స్ దొరికాయని సీజ్ చేయడం జరిగింది. చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రాకెట్ అంతా నియర్లీ నార్త్ ఇండియాకి రిలేటెడ్గా ఉండి మన దగ్గర ఎక్కడ డూప్లికేట్గా ఒరిజినల్ పేరు మీద డూప్లికేట్గా మ్యానుఫ్యాక్చర్ చేసి అందులో మందు లేకుండా పెట్టి అమ్మేసుకుంటున్నాడు. అంటే పైన షీటు ఒరిజినల్ ఉంటుందా? అంటే సరిగ్గా చెప్పాలంటే ఎవరైతే ఒరిజినల్గా ప్రొడ్యూస్ చేస్తారో అలాగే వీళ్ళు డూప్లికేట్ చేసి ఇప్పుడు దొంగ నోట్లు కొట్టినట్టే అలాగే చేసి అందులో మందు పెట్టకుండా అమ్మేసుకుంటున్నారు. అది కంపెనీ వాళ్ళకి తెలియదు, ఇటు పేషెంట్కి తెలియదు. మధ్యలో అవి స్ట్రీమ్ లైన్లోకి వచ్చేసి అమ్మేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కంపెనీలకి నష్టాలు, వాళ్ళకి చెడ్డ పేరు పనిచేయదు కాబట్టి. వాళ్ళేమో సేల్ చూస్తేనేమో నేషనల్ వైజ్ చూస్తే ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ మధ్యలో వచ్చిన మందుల లిస్టులోకి ఎక్కడి నుంచి వచ్చినాయో వాళ్ళకి తెలియదు. వీళ్ళు దొంగతనంగా ఏదో దొంగ బ్యాచ్లు వేసేసి అదే డూప్లికేట్ చేసి అమ్మేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా ఎస్పెషల్లీ ఇక్కడ మనకు కొన్ని సెంటర్స్లో కనబడుతుంటారు, ఏరియాస్లో. తెలంగాణలో కూడా, ఏపీ తెలంగాణలో కూడా ఇలాంటి రాకెట్స్ ఉన్నాయి. నార్త్ ఇండియాలో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయినటువంటి బడ్డీ సోలంలో ఇలాంటివి ఎక్కువ మనకి జరుగుతున్నట్టు ఏదన్నా కొన్ని లింకులు అక్కడ హిమాచల్ ఢిల్లీలో రీసెంట్గా అది బయటపడడం జరిగింది. సో మందులు వేసుకున్నది పని చేయట్లేదు, 2 వేసుకున్నారు 3 వేసుకున్నారు ఒకే రోజు, పని చేయకపోయేసరికి కంప్లైంట్ చేసి చూస్తే అది టోటల్లీ డూప్లికేట్ అవ్వటం, ఇలాంటివి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సో
దీనికంటూ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ రూల్స్ ఇలాంటివి ఇండియాలో లేవు. అండ్ వేరే కంట్రీతో పోలిస్తే మన కంట్రీలో నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, ఈ మందులు అమ్మేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. అక్కడ తీసుకుంటే ఒక మాలిక్యూల్కి మహా అయితే 3-4, ఇక్కడైతే వేలల్లో ఉన్నారు. సో ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలియదు. అయితే వెస్టర్న్ కంట్రీస్లో వాటిల్లో డెవలప్డ్ నేషన్స్లో అయితే వాటికి ట్రాకింగ్ ఉంటుంది. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా వాళ్ళ మీద స్ట్రింజెంట్ విజిలెన్స్ ఉంటుంది. అలానే ఎవరు పడితే వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవడానికి వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి గైడ్లైన్స్ ఫాలో అవుతుంటేనే ఇస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎనీబడి హూ ఈజ్ ఇన్ ద మార్కెట్ సడన్గా వెళ్ళి ఒక బ్యాచ్ కొట్టించుకొని వచ్చి అమ్మేసుకోవచ్చు. సో దే ఆర్ నాట్ ఎథికల్ మార్కెట్ అంటే బిజినెస్ చేయడానికి కాదు, టెంపరీగా ఒక కొట్టేసుకొని దాన్ని పీసీడీ కంపెనీస్ అంటారు. వాటిని అక్కడ లోకల్గా ఒక 10 మంది దగ్గర మాట్లాడుకొని అమ్మేసుకుంటారు. అవి పాన్ ఇండియాలో మళ్ళీ బ్రాండ్ ఉండదు, ఆ ఎథికల్గా ఎక్కువ కాలం ఉండదు. వాళ్ళు కొన్ని రోజుల నుండి మళ్ళీ మార్కెట్లో మూసేసుకొని వెళ్ళిపోతుంటారు. సో ఈ ట్రెండ్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. వీటి వల్ల నష్టం ఏంటంటే ఒకటి క్వాలిటీ ఉండదు, ఇంప్యూరిటీస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. నిన్న మొన్న కూడా మనము న్యూస్లో చూసాము, ఆల్ ఆయుర్వేద ప్రోడక్ట్స్ వచ్చారు క్యాప్సూల్స్ ప్రొడ్యూస్ అన్నింటిలో బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంటే మన ఎన్ఐఎన్ వాళ్ళే న్యూస్ రిలీజ్ చేశారు. అంటే అంత స్ట్రింజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ విత్ స్ట్రిక్ట్ రూల్స్తో అసెప్టిక్ కండిషన్స్లో వాటిని చేయట్లేదు. చేయకపోవడం వలన వాటికి అందులో ఇంప్యూరిటీస్ వస్తున్నాయి, టాక్సిక్ మెటీరియల్స్ వస్తున్నాయి, డ్రగ్ పెట్టాల్సినంత పెట్టరు, అవి పని చేయవు. ఇవన్నీ క్వాలిటీ కంట్రోల్ విత్ అష్యూరెన్స్ గ్యారంటీడ్ మెడిసిన్స్ కింద అవి ఉండవు. ఆయుర్వేద మెడిసిన్స్ నో, అలోపతి, మేజర్గా అలోపతి. ఆయుర్వేదాది పేపర్లో వచ్చింది బ్యాక్టీరియల్ దాన్ని. ఇది అలోపతిలో ఇంకా ఎక్కువగా ఉంది ఈ ప్రాబ్లం. అయితే వాటిని చూసేవాళ్ళు ఎవరూ లేరు. అయితే కొనుక్కునే కస్టమర్కి ఆర్ పేషెంట్కి ఒక ట్యాబ్లెట్ కొనుక్కుంటున్నాడు, వేసుకుంటున్నాడు. వాళ్ళకేంటి, ట్యాబ్లెట్ చీప్గా రావాలి, పని చేయాలి, అంతేగా డాక్టర్ గారు, తగ్గాలి, తక్కువలో రావాలి. సో అక్కడ మార్కెట్లో జిమ్మిక్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది, ఒకడేమో 20% ఇస్తానంటారు, ఒకడేమో 80% ఇస్తాను. అవును, డిస్కౌంట్. సో ఇది చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. వాళ్ళందరూ పేషెంట్లు వచ్చి చాలాసార్లు తీసుకొచ్చి చూపిస్తారు, మాకు ఈ మందు వాడాము పని చేయలేదు అని. మెనీ ఆఫ్ ద క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్ ఆర్ సీరియస్గా ఉండే కండిషన్స్ లైక్ అది మేము ఆ సేమ్ మందుని వేరే కంపెనీది ఇది వాడండి అని చెప్తే పని చేస్తుంది. సో ఇట్లా అయిపోవటం వలన డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువైపోతుంది ఇన్ఫెక్షన్స్ డిసీజెస్లో. అంటే మనకు బాడీలోకి ఒక బ్యాక్టీరియా వెళ్ళింది, దాన్ని చంపాలి. మనం చంపాలంటే అడెక్వేట్ సరైన డోస్ వెళ్ళాలి. ఆ డోస్ మనం రాస్తాం, కానీ వెళ్ళాల్సిన డోసులు సగం డోసు ఎంతో దాని చిన్న వాసన చూపించి వదిలేస్తే బ్యాక్టీరియాకి అది దాన్ని చనిపోకపోగా అది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. ఆ పేషెంట్కి లాస్ వస్తుంది. ఆ పేషెంట్ నుంచి బయటకు వచ్చిన బ్యాక్టీరియా ఇంకోళ్ళకి ప్రవేశిస్తే వాళ్ళకి ఇంకోళ్ళకి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తే వాళ్ళకు కూడా చనిపోదా ఆ ఇన్ఫెక్షన్. అంటే దీంట్లో డ్రగ్ ఉంటుందా, ఓన్లీ చాక్పీస్ పౌడర్ ఉంటుందా? మెనీ ఆఫ్ ద టైమ్స్ చాక్పీస్ పౌడర్లు కూడా ఉన్నాయని న్యూస్లో వస్తున్నాయి. ఎస్, ఢిల్లీ దాంట్లో. సో ఏంటంటే డూప్లికేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎన్ని రకాలుగా చేస్తారు, స్టాండర్డ్స్ ఇండియాలో లేవు కాబట్టి. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఆలోచించాల్సిందంటే ఒరిజినల్గా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టానికి ఇలాంటి వాటిని సపోర్ట్ చేయటం వలన, రూల్స్ లేకపోవటం వలన ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయింది. సో వాళ్ళు మార్కెట్లో చాలా దెబ్బతిని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఈ డూప్లికేట్ చేసేవాళ్ళు ఏముంది, వాళ్ళకి ఖర్చు లేదు, మెయింటెనెన్స్ లేదు, మార్కెటింగు లేదు, స్టోరేజ్ లేదు, సప్లై చైన్ లేదు, ఫ్యాక్టరీ పెట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి అవసరాలు ఖర్చులు లేవు, పర్మిషన్స్ లేవు, అన్ని దొంగవే కాబట్టి. సో పర్మిషన్ తీసుకోరు. సో ఇవన్నీ లేకపోవడం వల్ల ఆ ఖర్చులన్నీ ఏమీ లేవు. తీసుకొచ్చి ఊరికే ఫ్రీగా ఇచ్చినట్టుగా 10%, 20%కి ఇచ్చేస్తాం, 30%కి ఇచ్చేస్తాం, 1+1, 1+2 ఇస్తాం, 1+5 కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు మార్కెట్లో. అంటే 1 కొంటే 5 ఫ్రీ. సో ఇట్లా చేసేస్తుంటే ఇప్పుడు ఒరిజినల్గా ఒక కోట్లు పెట్టి ఫ్యాక్టరీ పెట్టి దానికి ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళకి ఆల్ బెనిఫిట్స్ ఇస్తూ దానికి ఒక స్టోరేజ్ చైన్ పెట్టి సప్లై చైన్ పెట్టి వాళ్ళకి మార్కెటింగ్ వాళ్ళకి
ప్రమోషన్ చేస్తూ వాటికి ఎక్స్పెన్సెస్ ఇస్తూ ఇన్ని చేసి వాళ్ళు సంపాదించే మార్జిన్ మీద విత్ ప్రాపర్ స్ట్రింజెన్స్ గైడ్లైన్స్ వాళ్ళు ఎక్కడ పారిపోవడానికి లేదు కంపెనీ పెట్టిన ప్రైవేట్ ఇది చేసే వాళ్ళకి డూప్లికేట్గా వాళ్ళ పేరు మీద ఇంకోటి కొట్టి అమ్మేసుకున్న వాళ్ళకి కంపేర్ చేస్తే ఇండియాలో వాళ్ళే బాగున్నారు, కంపెనీ వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు. ఇన్ ద సేమ్ మేనర్ డాక్టర్స్గా మేము కూడా ఏమి రాయాలో అనేది ఇప్పుడు మేమేంటంటే రూల్ ఏంటంటే ట్రేడ్ నేమ్ అంటే పేషెంట్ వచ్చినప్పుడు మనము పేరు రాయం, ట్యాబ్లెట్ పేరు ట్యాబ్లెట్లో ఉన్న మందు పేరే రాయాలి. మందు పేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్వరానికి పారాసిటమాల్ అని దాని డోస్ రాసి ఇన్నిసార్లు వేసుకోవాలని చెప్పి రాయాలి. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి మెడికల్ షాప్లో ఇస్తే మెడికల్ షాప్ వాళ్ళు ఏమైనా ఇవ్వచ్చు, అది రూలు. వాళ్ళకే అనమాట, అంటే సప్లై చేసిన మెడికల్ షాప్ వాళ్ళు ట్రేడ్ నేమ్ వాళ్ళు ఏదైనా ప్రొక్యూర్ చేసుకొని అదేమందన్నా కానీ తీసుకొని ఇవ్వాలి. ఇందులో పర్మిషన్ ఉన్న మందు కూడా ఎస్టాబ్లిష్డ్ కంపెనీయా నాన్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీయా అందులో మాలిక్యూల్ ఉంటుందా లేదా ఇవేమీ చూడరు. ప్రొక్యూర్ చేసేవాడు ఏం చూస్తాడంటే నాకు ఎంత ఫ్రీగా వస్తున్నాయి, నాకు ఎంత తక్కువకి వస్తున్నాయి, నేను ఎంత లాభం చూస్తున్నాను, పేషెంట్ ఉంటాడా పోతాడో వాళ్ళకి సంబంధం లేదు. సో డాక్టర్ డోసు సరిగా రాసినాక అవి మందులు వాళ్ళు డూప్లికేట్ కొనుక్కొని సరిగా వాడని మందులు వేసేసుకొని చేసినాక లీగాలిటీస్ అనేది డాక్టర్ మీద కూడా ఉండదు. ఎందుకు డాక్టర్ దగ్గరే కొనుక్కోవచ్చు కదా? అవి డాక్టర్ దగ్గర కొనుక్కోవడానికి కూడా దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. డాక్టర్ ఏంటంటే ఒకప్పుడు రూల్స్లో డాక్టర్ కెన్ డిస్పెన్స్ మెడిసిన్స్, కానీ ఇప్పుడు డిస్పెన్స్ చేయాలి అంటే డాక్టర్ కూడా కంపల్సరీ ఫార్మసీ లైసెన్స్ తీసుకోవాలి. తీసుకొని ఆ ప్రాపర్ అండర్ లైసెన్స్ కిందే వాళ్ళు సేల్ చేయాలి. సో అట్లా పెట్టుకొని డాక్టర్స్ చేస్తారు చాలామంది, డాక్టర్స్ కౌంటర్స్ అంటారు. అయితే కంపేరిటివ్గా ఏంటంటే వాళ్ళ దగ్గర సేల్ తక్కువ ఉంటుంది. డాక్టర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వచ్చే ఆ 10 మందో 15 మందో 100 మందో కొంటారు. అదే డైరెక్ట్గా సెంటర్లో మామూలుగా పెట్టే హోల్సేల్ అని పేరు పెడతారు, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి 100 మంది కొంటారు. సో వాళ్ళ టర్న్ ఓవర్కి వీళ్ళ టర్న్ ఓవర్కి చూస్తే మార్జిన్స్ దగ్గర చాలా గేమ్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళు తక్కువ రేట్కి ఇవ్వటం వలన వాళ్ళు అక్కడే కొంటారు. ఈ తక్కువ రేట్కి ఇవ్వడము, ప్రొక్యూర్మెంట్లో ఉండటము, తర్వాత క్వాలిటీ వాళ్ళు చూడలేకపోవటం. ఇప్పుడు ఒక ఫార్మసీ వాళ్ళు ప్రొక్యూర్ చేయడంలో వాడు ఎంత బిజినెస్ ప్రాఫిట్ వస్తుంది చూస్తాడు, కానీ మెడిసిన్ యొక్క క్వాలిటీ స్టాండర్డ్స్ ఒరిజినాలిటీ వాళ్ళు చూడరు. కాబట్టి ఇండియన్ మార్కెట్లో వాటికి సంబంధించి నష్టం అనేది వస్తుంది. ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ అథారిటీస్ కెనాట్ అంటే ఫుల్ ప్రూఫ్గా 100% వాళ్ళకి ఇది డూప్లికేట్ కాదు లేకపోతే స్టాండర్డ్ మెడిసిన్ అని మార్కెట్లో రిలీజ్ అయిన అన్నిటి మీద వాళ్ళు గ్యారంటీ ఎస్టాబ్లిష్ చేయలేరు, క్వాలిటీ కంట్రోల్ చేయలేరు. సో ఎక్కడో వచ్చేస్తుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. దీనివల్ల వచ్చిన రాంగ్ మెడిసిన్స్ అనేవి మనకి సరిగా పనిచేయకపోవడం అనేది కంపల్సరీ మనం ఫేస్ చేస్తున్నాం. ఓకే, మరి డాక్టర్ గారు ఇప్పుడు ఏ తలనొప్పి టాబ్లెటో లేదంటే కడుపు నొప్పి టాబ్లెటో అంటే అప్పటికప్పుడు తెలుస్తుంది మనకి పనిచేయట్లేదని. పెద్ద పెద్ద జబ్బులకు వాడే మెడిసిన్స్ పనిచేయట్లేదని ఎప్పుడో తెలుస్తుంది కదా. దాన్నే మేము ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అంటాం. ఈ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్కి కారణాల కింద చాలా అనాలిసిస్ చేస్తాం. ఒకటి, అడిక్వేట్ డోస్ వేస్తున్నారా లేదా, అడిక్వేట్ డ్యూరేషన్ వేసారా లేదా, పేషెంట్ స్కిప్ చేస్తున్నాడా లేదా. వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 రోజులు వేసి మానేసేస్తారు, మళ్ళీ వేసామని చెప్తారు. సో అడిక్వేట్ డోసేజ్, అడిక్వేట్ రెగ్యులారిటీ అంటే కాంప్లయన్స్ అంటారు, కాంప్లయన్స్లో వేస్తున్నారా లేదా. వీటితో పాటు డ్రగ్ క్వాలిటీ, ఇప్పుడు వాళ్ళు వాడిన మందు అనేది ఒకసారి ఉండకపోవచ్చు. కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఒక 10 years బ్యాక్ ఒక ఇంజెక్షన్ని 28 బ్రాండ్స్ తీసుకొని అనాలిసిస్ చేశారు. 70% ఆఫ్ ద బ్రాండ్స్ డజంట్ హ్యావ్ రిక్వైర్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెడిసిన్. అంటే వాళ్ళకి మినిమమ్ ఒక ఇంజెక్షన్ తీసుకోవాలంటే మార్కెట్లో క్వాలిటీ అనాలంటే ఆ యాక్టివ్ మాలిక్యూల్ ఏదైతే సాల్ట్ ఉందో అది 90% అండ్ అబవ్ ఉండాలి. చాలా వరకు ఆ స్టడీలో 70% అని బిలో ఉన్నాయి. 70% అని బిలో అంటే పని చేయవు, మళ్ళీ బ్లడ్లో డైల్యూట్ అవుతాయి, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఒక్కోసారి పేషెంట్ డోస్ స్కిప్ చేస్తాడు. సో అవేవి పని చేయకపోయే ఛాన్స్ ఉంది. ఇది కాక ఈ స్టాండర్డ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోవటం వలన అందులో ఈ టిన్ పార్టికల్స్, గ్లాస్ పార్టికల్స్, శాండ్ పార్టికల్స్ అంటే సిలికా పార్టికల్స్, ఐరన్ పార్టికల్స్, స్టీల్ పార్టికల్స్, ఇట్లాగా లాట్ ఆఫ్ కంటామినెంట్స్
ఈ ఇంజక్షన్లు కొన్ని గ్రాములు డైరెక్ట్గా మనకి ఐవీలో ఇంజెక్ట్ వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళు ఏముంది, ఆ క్వాలిటీ కంట్రోల్ చేయక్కర్లేదు, ఇది లేదు, పర్మిషన్ వచ్చింది, చేసి మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి. పేషెంట్కి తెలియదు, ఈవెన్ డాక్టర్కి తెలియదు అందులో వాళ్ళ అంత తక్కువ మంది ఉంటుందని రాస్తారు, చేసుకుంటున్నారు. ఇండియాలో ఏమవుతుందంటే అది దానివల్ల గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేది ఇండియాలో నియర్ టు నియర్ పెరిఫరీస్లో కూడా 80% రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ అంటే దాదాపు ఏ మందు పని చేయకుండా బ్యాక్టీరియా మీద అయిపోవడం అనేది 100లో 80% నుంచి ఇప్పుడు 90%కి రీచ్ అయిపోతుంది. పని చేయట్లేదు మందు. సో ఇంక కొత్త మందులు కనుక్కునే ఛాన్సే లేదు. ఇండియాలో రీసెర్చ్ లేదు. బయట నుంచి తెచ్చుకుంటే వాళ్ళని డూప్లికేట్లతోని తక్కువ రేట్లతోటి వీటితోటి దెబ్బ కొట్టేస్తున్నారని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. కొత్త మాలిక్యూల్స్ మనకి ఇండియాలోకి రానివ్వట్లేదు. ఒకవేళ కొత్త మాలిక్యూల్ వస్తే అది రేట్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఇట్లా అయ్యేసరికి ఇండియన్ ఫేట్ అనేది కొంచెం మెడిసిన్స్లో కొంచెం ఉన్నవే వాడుకుంటూ జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్ దిస్ రిగార్డ్ ఏంటంటే చాలా నష్టం అనేది కమ్యూనిటీలో నడుస్తుంది. అంటే సెల్ఫ్ మెడికేషన్ అండ్ ఓవర్ మెడికేషన్, తర్వాత వేసుకోవాల్సిన ఇప్పుడు మీరు అన్నారు కొన్ని ట్రీట్మెంట్ ఫెయిల్, ఇప్పుడు టీబీ లాంటి మందులు ఉన్నాయి, 5 నెలలు 6 నెలలు మినిమం వేయాలి. అది ట్రీట్మెంట్ ఫెయిల్ అయిందని తెలిసాక 4 నెలలు అయిపోతుంది ఒకసారి. ఈ 4 నెలల తర్వాత అసలు మల్టిపుల్ కారణాల వల్ల పోయి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. దెన్ ఒక డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ లేకుండా అంటే వాళ్ళు చనిపోవడంతో పాటు ఇంకొక 20 మందికి ఇన్ఫెక్షన్ ఇచ్చి చనిపోతారు యావరేజ్గా 15 to 20. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇలాంటివన్నీ మనము మార్కెట్లో చెప్పలేము కాబట్టి ఇవన్నీ వాళ్ళకి అసందర్భంగా ఉంటాయి. దానివల్ల నష్టం అనేది చాలా నడుస్తుంది. సో గవర్నమెంట్ లెవెల్లోనే వీటన్నిటికీ స్ట్రింజెంట్ రూల్స్ పట్టుకొని రావటం, ఎవరు పడితే వాళ్ళకి ఇవి యాక్సెసిబిలిటీ ఉండకుండా చూడడం అనేది చాలా అవసరమైన రిక్వైర్మెంట్ హెల్త్ కేర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే. డాక్టర్ గారు కొనేటప్పుడు ఏమైనా చెక్ చేయాలా అండి? ఇప్పుడు స్కాన్లు, క్యూఆర్ కోడ్లు అవన్నీ సాధారణమైన మనుషులకి ఏం తెలుస్తాయి? వాళ్ళు కొనేటప్పుడు కంపెనీ వాళ్ళు చూడాలి, ఫార్మసీ వాళ్ళు ఏంటంటే ఇది పర్మిషన్ ఉన్న కంపెనీనా కాదా, ఇది మార్కెట్లో ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీనా కాదా, ఇది ప్రొడ్యూస్ చేసింది ఎవరు, ఇలాంటివన్నీ చూడాల్సిన అవసరం ఉంటుంది. సో కొన్ని కంపెనీలు స్టాండర్డ్గా తెలిస్తే కొన్ని అసలు పేరు ఊరు లేకుండా ఉంటాయి. సో స్టాండర్డ్గా వాడి పనిచేస్తున్నవి ఇన్ కేస్ ఆఫ్ డౌట్ ఇది పనిచేస్తాయా లేదంటే వాళ్ళ డాక్టర్ని అడిగి తెలుసుకోవచ్చు, సార్ ఇది పనిచేస్తాయా. ఇప్పుడు అంటే ఈ ఫేక్ ట్యాబ్లెట్లు, ఈ కల్తీ ట్యాబ్లెట్లు, నకిలీ ట్యాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో అంటే దాని మీద కూడా అంత ఎక్స్పైరీ డేటు అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు సేమ్ టు సేమ్ ఏవి మనం గుర్తుపట్టలేనంత స్టాండర్డ్గా ప్రింట్ చేసేస్తారు. ఓకే, మొత్తం ఒక్కలానే ఉంటాయి. అది ట్యాబ్లెట్లు ల్యాబ్లోకి తీసుకెళ్ళి అనాలిసిస్ చేస్తే తప్పితే మనం చెప్పలేం అది మందు కాదు అని. సో అలాగా కౌంటర్ ఫీట్, టోటల్ డూప్లికేట్ వచ్చేస్తున్నాయి. ఇది అంటే చిన్న చిన్న గల్లీలో ఉన్న మందుల షాపులో జరుగుతుందా, పెద్ద పెద్ద వాటిలో కూడా జరుగుతుందా? అంటే ఇది సప్లై చైన్లో వాళ్ళు ఎక్కడో దూర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నుంచి మనం ఫ్యాక్టరీ నుంచి గోడౌన్కి వెళ్తాయి, గోడౌన్ నుంచి C&Fకి వెళ్తాయి, C&F నుంచి సూపర్ స్టాకిస్టు, రీటైలర్స్, ఫార్మసీస్, పేషెంట్. ఈ చైన్లో వాళ్ళు ఎక్కడో జొప్పించేస్తారు. ఈ డూప్లికేట్ వాడు వచ్చి ఈ రీటైలర్ దగ్గర ఎక్కడో వాళ్ళ దగ్గరికి ఇదిగో మెడిసిన్ సప్లై మా దగ్గర ఉన్నాయి తీసుకోండి అని చెప్పి ఒక ఏదో చిన్న లైసెన్స్ దొంగ చూపించి డబ్బాలు తెచ్చి వేసేస్తారు. వాడేమనుకుంటాడు, కంపెనీ వాడే కదా, వాళ్ళదే వస్తున్నాయి, అదే కంపెనీ నాకు తక్కువకి వస్తున్నాయి కదా, నాకేం పోయిందని వాడు ప్రాఫిట్ చూసుకొని తీసేసుకుంటారు. తీరా చూస్తే ఏమవుతుందంటే ఆ మందు పనిచేయదు. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఏదేమైనా కానీ మొత్తానికైతే కల్తీ మందులు అయితే బాగానే హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో పెయిన్ కిల్లర్స్ అలాంటివి, జ్వరానికి ట్యాబ్లెట్స్ అలాంటివి అంటే పని చేయట్లేదంటే వెంటనే తెలిసిపోతుంది. కానీ పెద్ద పెద్ద జబ్బులకు పని చేయట్లేదంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అని చెప్పి మీరు చెప్పిన విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. చాలానే జరుగుతూ ఉంటాయి కదా డాక్టర్ గారు, అట్లా పెద్ద పెద్ద వాటిలో కూడా ఇవి జరుగుతున్నాయి, కామన్గానే ఉంది. సో కానీ దాని అసలు ట్రీట్మెంట్ ఫెయిల్యూరు అంటే డాక్టర్ ఫెయిల్యూర్ కింద తీసుకొని కామెంట్ చేస్తారు, కానీ దానికి గల కారణాలు అనాలిసిస్ చేసేంత పేషెన్స్ ఇండియన్ వాళ్ళకి మన ఇండియాలో తక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు తగ్గలేదు అనగానే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే ఎక్స్పెరిమెంట్ చేసుకొని వస్తారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, చాలా వరకు ఫైల్స్ దాచేస్తారు, పాత ఫైల్స్ అని దాచి డాక్టర్ని టెస్ట్ చేయడం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చి రాగానే 10 ఫైల్స్ ఉంటాయి కానీ పక్కన పెట్టి మనల్ని టెస్ట్ చేయడానికి
దే విల్ నాట్ టెల్ ఎనీథింగ్. ఏవో 4 సింపుల్ చెప్తారు, మనం కనుక్కోవాలి. కనుక్కోకపోతే ఈ డాక్టర్కి ఏం తెలియదు. 2 టెస్టులు రాయదు డాక్టరు. సో టెస్టులు రాస్తే బ్యాడ్ డాక్టరు. లేదా రాసేవారు అనుకోండి, రాయలేకుండా మందులు ఇచ్చారనుకో, ఏమైనా వికెట్ ప్రాబ్లం వచ్చి సీరియస్ అయింది, నువ్వు టెస్టులు రాసి ముందే కనుక్కొని ఉంటే మాకు ఆ పరిస్థితి అయ్యేది కాదు కదా, అడ్మిట్ అయ్యేవాళ్ళం కాదు కానీ అన్ని పేషెంట్స్ అయిన నుంచే అట్లా ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెడితే అసలు రూల్ ఏంటి, ఇప్పుడు ఒక పేషెంట్ వస్తే అసలు రూల్ ఏంటి అది తెలుసుకుని దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో రూల్ ఏంటనంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కంప్లైంట్ డాక్టర్ దాకా వచ్చాడు అని అంటే డెఫినెట్లీ సంథింగ్ అబ్నార్మల్ ఉంటేనే వస్తారు, లేకపోతే రారు. సో వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఫస్ట్ హిస్టరీ ఎల్సిటింగ్ అంటాము. సో 1కి 4 సార్లు అడుగుతాం. అడిగినప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు డాక్టర్కి తెలుస్తాయి ఎంతమంది వస్తున్నారు, అలాంటి జబ్బులు కమ్యూనిటీలో ఎక్కువ ఉన్నాయా లేదా, ఏమైనా ట్రెండింగ్గా ఎక్కువ అవుతున్నాయా, ఎపిడమిక్స్ లాంటివి వస్తున్నాయా, అదే ట్రెండ్ ఎక్కువ వస్తున్నాయి చూసి దాన్ని బట్టి కన్ఫర్మేషన్కి ఒకే లక్షణాలలో చాలా జబ్బులు ఉంటాయి. సో కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే చాలామంది లక్షణాలు చెప్పగానే జబ్బు కనుక్కోవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. అంతేగా డాక్టర్ గారు, ఇప్పుడు ఫీవర్ వచ్చింది, అది కరోనా. ఫీవర్ 1000 రకాల కారణాలకు వస్తుంది. సో ఫీవర్ అనగానే మనం ఫీవర్కి తగ్గడానికి మామూలుగా అయితే పారాసిటమాల్ ఇస్తాం, కానీ జబ్బు అది కాదు, జబ్బు కారణాలు వేరే ఉంటాయి. సో దాన్ని కనుక్కోవడం కంపల్సరీ టెస్ట్ చేయకుండా చేయడం అనేది జరగదు. కాకపోతే ట్రెడిషనల్గా ఏంటంటే 100లో 60 రకాల జబ్బులు 60 వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా చిన్న సింపుల్ ట్రీట్మెంట్ సిమ్టమాటిక్గా వచ్చినప్పుడు వాటికి ఇస్తే తగ్గిపోతాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఏంటంటే చాలామంది మనకి బేసిక్గా ఫస్ట్ మందులు ఇస్తారు. దాని తర్వాత అవసరాన్ని బట్టి కొంతమంది బాగా టాక్సిక్ ఉంటారు, బీపీ పడిపోతుంటుంది, పల్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, లేదా ఆయాసం ఉంటుంది, సమ్ అదర్ సైన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఇంటికి పంపిస్తే డిట్యూరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదో మందులు రాసి పంపించేస్తే రాసిచ్చారు వాడి చూద్దామని అనుకుని నెగ్లెక్ట్ చేసి డౌన్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి తెలియదు మళ్ళీ రావాలని. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కొన్నిసార్లు పట్టించుకోరు, కొన్నిసార్లు ఇవ్వడం కూడా కుదరకపోవచ్చు, వారు డాక్టర్ స్కిప్ చేసేసుకోవచ్చు. అవన్నీ అన్నీ జరిగితే నష్టం ప్రాణానికే. కాబట్టి కొన్నిసార్లు టెస్టులు చేయాల్సి వస్తుంది. దాన్ని చూసి అవసరమైన టెస్టులు చేస్తే చాలామంది ఏం చేస్తారంటే టెస్టులు రాయించుకొని వెళ్ళిపోతారు, మందులు వాడేసుకొని నెల తర్వాత ఆ టెస్టులు చేసుకొని వస్తారు. సో వాటి వ్యాలిడిటీ ఉండదు. ఇప్పుడు మనకు జబ్బు, మనకు బాడీకి ఈరోజు ఫీవర్ వచ్చిందంటే మనలో బయోకెమికల్ చేంజెస్, ఈ బ్లడ్ టెస్ట్ చేంజెస్ అనేవి అప్పుడు స్టార్ట్ అవుతాయి. వన్స్ అప్పుడు కనుక్కోవడానికి ఉంటే అప్పుడు చేస్తే మనకి అప్పుడు కనుక్కున్నాక తగు చర్యలు తీసుకోవచ్చు, మా ట్రీట్మెంట్ని మానిటర్ చేసుకోవచ్చు సీరియస్ ఉంటే. కానీ వాళ్ళు మందులు వాడేసి అంత బాగైనాక 4 రోజుల తర్వాత చేసుకొస్తారు. 4 రోజుల తర్వాత అసలు అవసరమే ఉండదు. సో ఇది ఏంటంటే అవసరాన్ని అనేది వాళ్ళు దేనికి చేస్తున్నారు, ఎందుకు అనేది రిక్వైర్మెంట్గా కొంత పేషెంట్ కూడా నాలెడ్జ్ ఉండడం, జనరల్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. సో వాళ్ళు ఏంటంటే ఒకసారి చేయలేనప్పుడు మందులు వాడాలా లేదా అంటే దానికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. జస్ట్ యూజ్ ఫర్ 48 hours, 72 hours, దెన్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి నిజంగానే వాళ్ళ ఆర్థిక పరిస్థితికి, వాళ్ళకి అదర్ పరిస్థితికి డిపెండెన్స్ ఉంటారు, వాళ్ళకి చేయలేని పరిస్థితి ఉంటుంది. సరే మా బీపీ అన్నీ బాగున్నాయి, స్టేబుల్ ఉన్నారు కాబట్టి అలా చేయమని చెప్తాం. అవన్నీ అందరికీ అప్లికబుల్ అంటే ఒకసారి కాదు, వాళ్ళు వచ్చే కండిషన్ బట్టి ఉంటుంది. కొంతమంది కోమార్బిడ్ కండిషన్స్ చాలా ఉంటాయి, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఓబేసి ఉంటుంది, చాలాసార్లు అడ్మిట్ అయి ఉంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా ఇలానే ట్రీట్ చేయాలంటే వెరీ డేంజరస్, అలా చేయడానికి ఛాన్సే లేదు. సో వాళ్ళని సీరియస్ తీసుకోవాలి. సో వాళ్ళ పరిస్థితిని బట్టి, కేటగిరీని బట్టి, వాళ్ళకున్న కోమార్బిడ్స్ని బట్టి మనం కంపల్సరీ ఒకసారి టెస్టింగ్ చేయాల్సిందే. అయితే చాలాసార్లు ఏం జరుగుతుందంటే పేషెంట్ వస్తున్నప్పుడే ఇంత టెస్టులు చేసుకొని వస్తున్నారు. వాళ్ళే ల్యాబ్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళే ల్యాబ్లో చెప్పేస్తున్నారు, ల్యాబ్లో టెస్టులు అయిపోతున్నాయి. అయితే దీనివల్ల వచ్చిన నష్టం అసలు పేషెంట్కి వాళ్ళకి ఏం జబ్బు వచ్చింది, ఎలాంటి టెస్ట్ ఆర్డర్ చేయాలి ఎట్లా తెలుస్తుంది. ఈ ల్యాబొరేటరీ వాళ్ళైనా కూడా అలాంటి జబ్బు ఉన్న లేకపోతే ఏం లక్షణాలు చెప్పకుండా అసలు టెస్టులు వాళ్ళు చెప్పినవి ఎట్లా చేసేస్తారు. సో దానివల్ల మేము చాలాసార్లు చూస్తాం, 5 ఏళ్ళ పిల్లాడికి టెస్టోస్టెరాన్ చేసి పంపిస్తారు, లేకపోతే ఇన్సులిన్ చేసేస్తున్నారు, ఏవేవో ఉంటుంది కదా. అంటే అది అవసరం లేవు కదా. ఇప్పుడు ప్యాకేజ్ అని చెప్పి చేయించుకుంటే పర్పస్ ఏంటి ప్యాకేజ్? ప్యాకేజ్ పర్పస్ ఈజ్ హెల్త్ సినారియోలో స్క్రీనింగ్ చేస్తే మోస్ట్ కామన్ డేంజరస్ థింగ్స్, క్యాన్సర్ ఆర్ టీబీ ఆర్ హార్ట్, గుండె జబ్బులు, ఇలాంటివి ప్రాణాంతక వ్యాధులు బయటపడడానికి కొన్ని బయటపడవు. సో అవి తెలుసుకోవడానికి చేయాల్సినటువంటి స్క్రీనింగ్ టెస్టులు, మీకు కాపర్ ఎంత ఉంది, లేకపోతే
వెనేడియం ఎంత ఉంది, మీ టెస్టోస్టిరాన్ ఎంత ఉంది, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎంత ఉంది, ఇవన్నీ చేసుకొని వచ్చి ముందు పడేస్తున్నారు ఇంత కట్ట. పడేసి మీరు అందులోనే చూసి చేయండి అంటారు. మాకు అసలు ఆ టెస్ట్లో అవసరం లేదు, వేరే చెప్పాల్సి వస్తుంది. వేరే అంటే ఇప్పుడు ఇవి కాదమ్మా అంటే నేను నా డబ్బులు వేస్ట్ చేస్తున్నాం అన్నట్టుగా పేషెంట్ ఫీల్ అవుతున్నారు. సెకండ్, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఏ అబ్నార్మల్ టెస్ట్ వాల్యూ రికార్డ్ అయ్యింది, దాన్ని ఎవరికి ఇన్ఫామ్ చేయాలి? ల్యాబ్ వాళ్ళు. దే కెనాట్ ఇన్ఫామ్. వాడికి పొటాషియం 7 వచ్చింది, వెంటనే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, అడ్మిట్ అవ్వాలి, ఒకసారి ఇంజక్షన్ తీసుకోవాలి, లేకపోతే డయాలసిస్ చేయాలి, ఆ కిడ్నీ సంగతి చూసుకోవాలి, ఫెయిల్ అయినా. వాడు చెప్పడు, ప్రింట్ కోసం వీడు 2 రోజులు వెళ్ళడు, 2 రోజులు వెళ్ళినాక ఎవరో రిసెప్షనిస్ట్ రిపోర్ట్ చేతిలో పెడుతుంది, వీళ్ళు ఇంకో 4 రోజుల తర్వాత వస్తాయి, ఈలోపు పేషెంట్ చచ్చిపోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఇండియాలో డేంజరస్ ట్రెండ్స్ గవర్నమెంట్ అలౌ చేసి పెట్టింది. ఇప్పుడు వేరే కంట్రీలో అయితే మాత్రం ఇలాంటివి జరగడానికి లేదు. టెస్ట్ రిపోర్ట్ ఫస్ట్ డాక్టర్కి వెళ్తుంది, డాక్టర్ పేషెంట్కి ఎడ్యుకేషన్ అనౌన్స్ చేసి అప్పుడు వాళ్ళ చేతిలో రిపోర్ట్ పెడతారు. ఇవన్నీ ఏంటంటే మనం హెల్త్ సిస్టమ్ బైపాస్ చేసి మనం చాలా తప్పులు చేస్తూనే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేకుండా అయిపోయింది. దానివల్ల వస్తున్న నష్టాలు చాలా ఉన్నాయి. ఈ స్పూరియస్ మెడిసిన్సే కానీ, ఇట్లా ల్యాబ్ను అబ్యూజ్ చేసుకొని ల్యాబొరేటరీ వాళ్ళని బతికించడమే కానీ, ఇప్పుడు 10 టెస్టుల బదులు 2 చేస్తే సరిపోయిద్దేమో, ఆ 2 కోసం వాళ్ళు 10 చేయిస్తున్నారు, 10కి డబ్బులు కడుతున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మరి వాళ్ళే వెళ్ళి 10కి ఎందుకు ఆ టెస్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీళ్ళు చేసేస్తున్నారు. యాక్చువల్గా రూల్ లేదు. మరి రూల్ ప్రకారం అయితే మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వద్దు. మెడిసిన్ చాలాసార్లు ఏం జరుగుతుందంటే, మేము చాలా మోస్ట్ కామన్ అకరెన్స్ అండ్ పేషెంట్స్ ఆర్ వెరీ యాంగ్రీ. ఏమవుతుందంటే 5 ఏళ్ల క్రితం ప్రిస్క్రిప్షన్ ఒక 100, 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు అదే ప్రిస్క్రిప్షన్ని ప్రతి మెడికల్ షాప్కి వెళ్ళి కొనేసుకొని వాడేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ప్లస్ ప్రతిసారి కొన్నిసార్లు లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ వాడాల్సిన మందులు ఉన్నప్పుడు వాడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా డెవలప్ అవుతున్నాయా లేదా ఎవ్రీ 3 మంత్స్కో ఎప్పుడు వాళ్ళు చెక్ చేయాలి. వీళ్ళు బైపాస్ చేసేస్తున్నారు. సో ఇన్ ద సేమ్ మేనర్, సేమ్ షెడ్యూల్ హెచ్ అయినా, షెడ్యూల్ ఎక్స్ అయినా, షెడ్యూల్ H1 అయినా, ఈ మందులు ఒకే ప్రిస్క్రిప్షన్ మీద సంవత్సరాల తరబడి ఇండియాలో దొరికేస్తున్నాయి. వాళ్ళు కొనేసుకుంటున్నారు, వేసేసుకుంటున్నారు. బట్ ఇది రూల్ లేదు. చాలాసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అప్పుడు వచ్చి గొడవ చేస్తున్నారు. అసలు అవైలబిలిటీ లేకపోతే డాక్టర్ దగ్గరికి వస్తారు కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే, ఇది ఒక ఛానలైజ్ అయిపోయి హెల్త్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వలన వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ప్రిస్క్రిప్షన్ డబ్బులు మాకు బర్డెన్ అయిపోతుంది డాక్టర్ అనే వాళ్ళ దగ్గరికి వెళ్తే, సో ఇది బైపాస్ చేయాలి అని చెప్పి చాలామంది డాక్టర్ కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాయించుకుంటారు. ఆ ప్రిస్క్రిప్షన్ అసలు డాక్టర్ కాని వాళ్ళు రాస్తే మందులు ఎట్లా దొరుకుతున్నాయో ఇండియాలో నాకు అర్థం కాదు విషయం. అవన్నీ అగ్నిస్ట్ ద రూల్. ప్రపంచంలో ఏ దేశంలోనూ దొరకవండి అట్లా. ఒక డాక్టర్ కానివాడు లైసెన్స్ తీసుకొని 15 ఏళ్ళు చదివిన లైసెన్స్ తీసుకున్న డాక్టర్ అయిన వాళ్ళు రాస్తే అబ్నార్మల్ అయిపోతుంది, వాళ్ళు నెగిటివ్ అయిపోయారు. కానీ డాక్టర్ కాని వాళ్ళు రాసిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అడిగినా వాళ్ళే ప్రిస్క్రిప్షన్ని డూప్లికేట్ చేసి ఒక 100 సార్లు కొన్నా దే ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా. సో మెడికల్ షాప్ వాడికి సేల్స్ కావాలి, రూల్స్ అన్నీ తొంగలో తొక్కేస్తున్నారు. సో ఇవన్నీ తొక్కేసి వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటున్నప్పుడు మన ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండి అందరూ బాగుండాలంటే, కొంతమందికి ఎక్కడ మా డ్రగ్ అబ్యూస్ వల్ల కిడ్నీలు పోతున్నాయి, లివర్ ప్రాబ్లం వస్తుంది, బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మందులు వాడిపోయి కొన్ని ఎక్స్పెరిమెంటల్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్ మందులు కూడా వేసేసుకుంటారు. సో అవి దాని వల్ల పోయి వచ్చినప్పుడు ఈ మందుల వల్ల పోయి అవి దాచేస్తారు. దాని మీద ఒక రూలు ప్రిస్క్రిప్షన్ ఎక్కడ ఉండదు. అవి వాడొచ్చి ఈ మందుల వల్ల మాకు వచ్చిందని గొడవ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, జనరల్గా ఇంటర్వ్యూలు చేస్తా కాబట్టి, ఈ డయాబెటీస్ అనేది మందులు వాడకుండా కూడా తగ్గిపోద్ది అంట కదా అని. అంటే డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉన్నది, అది ఒక స్టేజ్ వరకు అవుతుంది, ఎస్. కానీ వాళ్ళు ఏంటంటే నేను చూస్తున్నప్పుడు నాకు చాలామంది పేషెంట్స్ టీబీ వలన కాంప్లికేషన్స్ వచ్చి, అంటే షుగర్ ఉండి టీబీ లాంటివి వచ్చి, లేదా షుగర్ ఉండి న్యూమోనియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు మా దాకా వస్తారు. వాళ్ళ ఫస్ట్ కారణం ఏంటంటే షుగర్ విత్ ఇమ్యూన్ సప్రెషన్. నేను ఎవరిదే కంట్రోల్లో ఉండగా చూడలేదు. HbA1c 9, ఇన్సులిన్ రెసిస్టెన్స్ హెవీ, హోమాఐఆర్ అయితే 7, 4 ఇవి ఉంటాయి. మీకు అది ఫస్ట్ అది చూడాలి అని అంటే నీకు అదంతా ఎందుకు, మాకు మందులు రాసి మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళు ఎప్పుడు చూసినా 300, 250 పెట్టుకుంటారు, ఏవో మందులు వాడతారు.
సో ఇవేంటంటే ఆ ఇమ్యూనిటీ కంట్రోల్ చేసి ఇమ్యూనిటీ పెంచింది కొన్ని జబ్బులు టీబీ లాంటివి అసలు తగ్గవు. చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది. సో దానికి తోడు టీబీ చాలామంది మేము గమనిస్తున్నాం ఏంటంటే ఈ డయాబెటిక్ మందులు వాళ్ళు తింటున్నాము, తిరుగుతున్నాము, మాట్లాడుతున్నాము, నాకేదో అయిపోతుంది అంటావేంటి అంటారు. వాళ్ళకి ఇప్పుడు అవ్వదు, 10 ఏళ్ళ తర్వాత వస్తాయి. అంటే స్లోగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అవయవాన్ని దెబ్బతీస్తుంది, కిడ్నీని దెబ్బతీస్తుంది, నరాలను దెబ్బతీస్తుంది, వాస్కులేచర్ అనే దెబ్బతీస్తుంది, తర్వాత రెటినాని దెబ్బతీస్తుంది, బ్రెయిన్ దెబ్బతీస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి, కాళ్ళకు పుళ్ళు పడిపోతాయి, స్పర్శ పోతుంది, ఇవన్నీ అవుతాయి. అవన్నీ అయినాక ఇప్పుడు మేము రియలైజ్ అయ్యాము, ఇప్పటి నుంచి జాగ్రత్త ఉంటాము, మాకు ఏదైనా చేయండి అంటే పోయింది రాదండి. సో ఇవన్నీ ఎవరు పట్టించుకోకుండా చేస్తున్నారు. సో డయాబెటిక్ మందులు మెడిసిన్స్ అనేది అది డెఫినెట్లీ ఉంటే మందులు వాడి కంట్రోల్ అయితే చేసుకోవాలి. సో డయాబెటిక్ రివర్సల్ చేసుకున్నారు, డెఫినెట్గా వాళ్ళు మానిటర్ చేసుకోవాలి, వాళ్ళకి షుగర్స్ పెరుగుతున్నాయో లేదో చూసుకోవాలి, మధ్యలో పీక్స్ ఫ్లక్చువేషన్స్ వచ్చి దానివల్ల ఏమన్నా ఈ ఇండికేటర్స్ ఏమైనా మారుతున్నాయో చూసుకోవాలి. అలాంటి మారినంత వరకు కొంతమందికి రివర్సల్ అయ్యి కొన్ని రోజులు బాగానే ఉంటుంది, అది ఓకే. కానీ పూర్తిగా పోతుంది మేము అదే నమ్ముతాము అదే చేస్తాము అని కాదు. ఎస్, పోగొట్టుకోవచ్చు, బరువు తగ్గితే కొంతమందికి చాలా మందికి రివర్స్ అయిపోతుంది. ఒబేసిటీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ వస్తే వాళ్ళు బరువు తగ్గితే చాలా నార్మల్ అయిపోతుంది. సో అలా కొన్ని కండిషన్స్లోనే అవుతుంది. కొన్ని ఇప్పుడు ఇన్సులిన్ డిపెండెంట్ దాకా వచ్చింది, అది రివర్సల్ అవ్వదు. డోస్ తగ్గచ్చు మ్యాక్సిమం మెయింటైన్ చేస్తే, కానీ కొన్ని ఆ షుగర్ రివర్సల్ అవ్వదు, కంట్రోల్లోకి బాగా వస్తుంది. సో ఇలాంటిది వాళ్ళు సైంటిఫిక్గా అప్రోచ్ ఉండాలి. కానీ ఏదో నమ్మేసుకొని మొత్తానికి నా పీక మీద తెచ్చుకొని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు స్కిప్ అయిపోతున్నారు. అప్పుడు కాంప్లికేషన్స్తో అప్పుడు మెడికల్ అటెన్షన్కి వస్తున్నారు. సో దీనివల్ల నష్టం ఏంటంటే మందులు వాడి మళ్ళీ కంట్రోల్ చేస్తారు, కానీ వాళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పోగొట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ఈ ఆర్గాన్ డ్యామేజ్ అవ్వలేదనుకోండి, 90 ఏళ్ళు బతికేవాళ్ళు 60కే ముగుస్తుంది, లేదా 70కే ముగుస్తుంది. అంటే 20 ఏళ్ళు పోయినట్టే కదా వెనకాల. అది చూసుకోవట్లేదు. సో అవి కూడా ఇంపార్టెంట్. ప్రివెంటివ్ మెడిసిన్, లాంగివిటీ, డిసీజ్ వల్ల తొందరగా పోకుండా కాంప్లికేషన్స్ రాకుండా ఉండటం, ఇవన్నీ కూడా వైద్యంలో పార్ట్. అంటే ఒక జబ్బు రాకుండా ఏం చేయాలి, మళ్ళీ రాకుండా ఏం చేయాలి, వచ్చి నీకు పోకపోతే దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, దాన్ని మేనేజ్ చేసి కాంప్లికేషన్స్ రాకుండా ఎట్లా చూసుకోవాలి, వీటన్నిటికి చూసుకోవడానికే అవి ఒక పేషెంట్ తనంత తాను చూసుకోలేడు, దానికి విజిట్స్ రావాలంటే. సో దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది దానివల్ల. సో ఇవన్నీ ఏంటంటే ఒకసారి చూపించుకొని 5 ఏళ్ళు మేము మానేస్తాము, మేము మా ఇష్టం మేము చేస్తాము అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అవగాహన లేకపోవడం. అవును, ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. మందులు కొనుక్కునేటప్పుడు నమ్మకమైన దగ్గర కొనుక్కుంటే మంచిది. సో మందులు కొనుక్కున్నాక ఏదైనా కొంచెం తేడా అనిపించిందంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మేలు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా అసలు ఒక మందు కూడా మనం వేసుకోకూడదు, అసలు అలాంటి రూలే లేదు. సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం డాక్టర్. ఇప్పుడున్న స్టాండర్డ్స్ అసలు ఒరిజినల్ మాలిక్యూల్ మేము కూడా చెప్పలేము, అవి డూప్లికేట్ వచ్చేస్తున్నాయి. సో అది డౌట్ వచ్చినప్పుడు కంపల్సరీ అనాలిసిస్ చేసుకోవడం అనేది బెటర్. ఎస్, గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించాలి డాక్టర్ గారు. ఫేక్ మందులు చాలామంది చాలా చోట్ల తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఒక 3-4 పెద్ద పెద్ద వాటిలో కూడా ఇలాంటివి చేయడం జరిగింది. జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.